ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం పెట్టాలి. అంతే కదండి. 2019లో ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో కనీసం యువగళం పాదయాత్ర తప్ప ఈయన బతుక్కి చేసిందే లేదు ఆ కాన్స్టిట్యున్సీలో. మంగళగిరిలో ఏం చేశాడు? యువగళం పాదయాత్ర చేశాడు దాంట్లో కాన్స్టిట్యున్సీలో. ప్రజా సమస్యలు, అక్కడ రైల్వే ఇళ్ల సమస్యలు ఉన్నాయి సార్. 40 సంవత్సరాల నుంచి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ప్రజలు. ఏం చేశారు? మీరేం చేశారు చెప్పండి? అక్కడున్న ముస్లిమ్స్ కోసం ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డల కోసం ఏం చేశారు? ఈ రాష్ట్రంలో పరిపాలన చేతగాక మీకు 23 సీట్లతోటి ప్రజలు పక్కన కూర్చోబెడితే కనీసం దానిలో నుంచి మంచి కూడా నేర్చుకొని ప్రజల కోసం పోరాడని మీరు రేపొద్దున గెలిస్తే ప్రజలను పట్టించుకుంటారా లింగ్ గారు? అంటే కరోనా గ్యాప్ వచ్చింది కొద్దిగా, అందుకని కరోనా గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి నువ్వేమో యోగా సైక్లింగ్, మీ నానేమో యోగా చేసుకుంటారా? మరి రాష్ట్ర ప్రజలు పోవాలా సంకనాకి? ఏం కరోనాలో మేము చేయలేదా? కరోనాలో మేము లేదా సార్? మా ప్రాణాలకు తెగించి కరోనాలో డాక్టర్ సుధాకర్ని చంపేసిన సందర్భంలో కరోనాలో ఎన్ని వందల ప్రోగ్రాములు చేశాం సార్. కరోనాల సమయంలో పిల్లలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెడుతుంటే నేను 4 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఈ ధర్నా చౌక్లో నేను కూర్చొని విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ వాయిదా, ఈయన జూమ్ మీటింగ్లో కూర్చొని నారా లోకేష్ జూమ్ మీటింగ్లో విద్యార్థులతో మాట్లాడాడు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. రియల్ ఫైటర్స్గా సమాజంలో ఉండి మేము ఫైట్ చేశాం సార్ పిల్లల కోసం. నేను ధర్నా చౌక్లో 3 రోజులు ధర్నా చేశాను. వీళ్ళంతా నారా లోకేష్ జూమ్ లోకేష్, అంతే. హీఈస్ నాట్ నారా లోకేష్, హీఈస్ అ జూమ్ లోకేష్. జూమ్లో లోకేష్ అనమాట. జూమ్లో లోకేష్, జూలో కాదు, జూమ్లో లోకేష్. టీడీపీలో ఆయన సింహంలా పుల్ల అనుకుంటారు కాబట్టి జూలో పులి బిడ్డ, సింహం బిడ్డ ఇవన్నీ కూడా క్యారెక్టర్లో ఉండాలి సార్, క్యారెక్టర్లో ఉండాలి. అంటే నేను ఆయన్ని వ్యక్తిగతంగా ఏదో మాట్లాడటం రాదని, లేకపోతే వర్ధంతికి జయంతికి తేడా తెలియదని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి లోపం, దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, అది నాకు బాధ. తిరిగి మళ్ళీ అక్కడ నిలబడటం, మళ్ళీ మాయమాటలు చెప్పడం, కమిట్మెంట్ లేదు. 2, అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలవలా, అసలు నువ్వు ఎట్లా నాయకుడివి? అది అవమానం కదా. నువ్వు మంత్రి మళ్ళీ. అవును సార్, యువర్ ఏ మినిస్టర్ సార్. మినిస్టర్గా ఉండి ప్రజలు నిన్ను ఒక కాన్స్టిట్యున్సీలో గెలిపిలా. నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను ప్రకటించేసి నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు రూల్ చేస్తున్నావు. బికాస్ మీ తాత ముఖ్యమంత్రి, మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి. వితౌట్ చంద్రబాబు నాయుడు హూ ఈజ్ నారా లోకేష్? 0. అంతే. తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయం చేయటం కాదు సార్ లీడర్షిప్ అంటే. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువల్ క్యారెక్టర్. పబ్లిక్ రిలేషన్ కూడా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్, Z+ కేటగిరీ. దేనికండి ఎవడు నీ మీద దాడి చేసేది? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా నీ మీద రాయేదు సార్. అది ఎందుకని ఇస్తారు సార్? అది ఎందుకు ఇస్తారు? పైన కేంద్రంలో ఎన్డీఏలో వీళ్ళు చేరింది అందుకే, కొడుకుని కాపాడుకోవడానికి. ఇట్లాంటివి వస్తాయనే తాయిలాలు. ఏముంది, హోమ్ డిపార్ట్మెంట్ థ్రెట్ ఉంది అని ఒక సంతకం పెట్టారనుకోండి, Z+ కేటగిరీ దిగిపోద్ది. Z+ కేటగిరీ వాళ్ళ సొంత డబ్బులు కాదు కదా. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని అమిత్ షా దగ్గర కూర్చుంది ఎందుకు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమా? ఈ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు సార్. ఇదిగో ఇప్పుడు ఈరోజు Z+ కేటగిరీ వచ్చింది కదా, దానికోసం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఈయన పక్కనున్న సెకండ్ లీడర్లనే ఈయన పట్టుకోడు, దగ్గరికి రానివ్వడు. ఈయన మీద అంటే బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంట. ఇప్పుడు చెప్పడు. ఈయన వీళ్ళు ఎవరు పంజాబ్ నుంచి తీసుకొచ్చాడు బౌన్సర్లు, ఆ బౌన్సర్ల మీదంట బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తున్నారంట. అంటే ఇది ఎందుకు తెలుసా? రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా Z+ కేటగిరీ కోసం ఆడిన డ్రామా. అంతేనండి. అంతే కదా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, నా మీద దాడి జరుగుతుందని. దాడి జరిగిందా, అయ్యో పాపం అని అమిత్ షా అప్రూవ్ చేసేసాడు, అయిపోయింది. ఓ 25 మంది దిగిపోతారు. నీకు బౌన్సర్లను పెట్టుకునే బాధ తప్పుద్ది కదా. సార్ బ్లేడ్ గీతలు వేసిన కనబడాలి కదా. ఇప్పుడు మీరంత స్ట్రిక్ట్ డైరెక్ట్గా అడిగితే ఎట్లా? అసలు బ్లేడు ప్యాచ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాలాంటి వాడి దగ్గరకు వచ్చి ఏదో అట్ట గీశారంటే ఎవడైనా నమ్ముతాడు. ఎందుకంటే నేను రోజు 30 మందిని 100 మంది క్లయింట్లను పిలుస్తుంటాను. నా దగ్గరికి ఎవడో వాళ్ళు వస్తూ ఉంటాడు. గవకని ఎవడని వచ్చి ఒక లెంపకాయ కొట్టాడనో గీత గీసాడని నమ్మటానికి ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 100 మంది సెక్యూరిటీలో ఉండేటువంటి వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ గీరుతున్నారు అంటే ఇది సెక్యూరిటీ కోసం నువ్వు నారా లోకేష్ ఆడిన డ్రామా తప్ప
ఇంకా వేరేది ఏమన్నా ఉందా? అంటే అక్కడ లోకల్గా ఏమైనా ఎమోషనల్గా పబ్లిక్ని డిస్టర్బ్ చేయటం కూడా అవచ్చు. సార్ ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది 2018లోను 19లోను అనుకుంటాను సార్, ఈయన శ్రీకాకుళంలో దీక్ష చేశాడు. అవును, ఉద్దానం కోసం. ఎస్, అవునండి. యు ఆర్ రైట్. ఉద్దానం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక దీక్ష చేశాడు. ఒక ఆశ్రమంలో పెరుగన్నం తింటా పడుకున్నట్టు నటించాడు. 2 రోజులు మౌన దీక్ష పుస్తకం ఒకటి పెట్టుకొని మౌన దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్. ఆ మౌన దీక్ష చేసేటప్పుడు నన్ను చంపటానికి బీహార్ నుంచి రౌడీలు వచ్చారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవునండి, అవును. మీకు గుర్తుండి ఉంటుంది. పోలీసులు కూడా సెక్యూరిటీ సరి చేయలేదని వాళ్ళ మీద కూడా. అదొకటి. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నన్ను చంపడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గస్తీ తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ని చంపేయటానికి ఎప్పుడు వాలంటీర్ల మీద వీళ్ళు అమ్మాయిల్ని తార్చే బ్యాచ్ వాలంటీర్లు అమ్మాయిల బ్రోకర్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని విదేశాలకి అమ్మే ఉమెన్ ట్రాఫికర్సు వాలంటీర్స్ అని స్టేట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రెక్కి నిర్వహించారు 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు తీసుకుని మీరు ఒక పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అందరూ మీడియా అంతా ఊదరగొట్టారు. ఇవన్నీ కూడా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి, ప్రజల్లో సెంటిమెంట్ రాగొల్చడానికి, ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయడానికి చేసేటువంటి ఒక పిచ్చి బోటకప్పు నాటకాలు. అందుకనే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ యదవని అందుకనే పిఠాపురంలోను గాజువాకలోను ఓడించారు. అంటే నేను క్యారెక్టర్ని అంటున్నా, వ్యక్తిగతంగా మనిషిని అనటంలా. ఇది సినిమా కాదు సార్. సినిమాలో స్క్రిప్ట్ రాసుకొచ్చి కొట్టినట్టు నటించి, నవ్వినట్టు నటించి, ఏడ్చినట్టు నటించి, ఇలా ఊగిపోయి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయటానికి సినిమా. నువ్వు నిజ జీవితంలో కూడా సినిమాలో యాక్ట్ చేసినట్టు ప్రజల్ని ఆడుకుంటే ఎట్లా? అందుకని తెలంగాణ ప్రజలు పిచ్చోడికి పిచ్చితానేగానే సమాధానం చెప్పారు. సో రేపు పిఠాపురంలో కూడా జరగబోయేది అదే. గెలవడా పిఠాపురంలో? అంటే నేను అనుకోవటం ఏంటంటే అలీం గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నువ్వో నేనో ఓడించాల్సిన అవసరం లేదు. ప్రజలే తనకి తానే ఓడిపోయేటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. మీరెవ్వరు ఓడించాల్సిన అవసరంలా. ఆయన్ని ఓడించడానికి తను చాలు, ఆయన్ని ఓడించుకోవడానికి ఆయన చాలు. ఏమంటాడు? గాజు గ్లాసు కింద పడి పగిలిపోతే ఇంకా పదునెక్కుతుందా అంటాడు. పిచ్చాడు ఎవడైనా మాట అంటాడా? స్క్రిప్ట్ రాసినోడికి అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆడే డ్రామాలు పిఠాపురం ప్రజలకు అర్థమవుతాయి. నేను ఒక మాట అడుగుతాను సార్. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది నేను పిఠాపురం ప్రజలకు కూడా నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన 2019 జూన్ 1వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటైతే 5 సంవత్సరాల్లో సార్ ఆంధ్రప్రదేశ్లో 40 రోజులు ఉన్నాడు సార్. ఓవరాల్ మొత్తం మ్యాక్సిమం అంతే 40 to 50 డేస్. కరెక్ట్గా చెప్పారు. అవును. 2 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి, నేను సీఎం అన్న వ్యక్తిగా, మరి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎక్కడుంటావు చెప్పండి? ఎక్కడుంటాడు? హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. ఒక్కరోజు ప్రచారం చేసి వారం రోజులు సెలవు పెట్టావే జ్వరం వచ్చిందని. అవును. నువ్వు రేపొద్దున గెలిచిన తర్వాత పిఠాపురంలో ఉంటావా? అసలు ఎందుకు ఉంటాడు? ఎవరికి అందుబాటులో ఉంటాడు? పిఠాపురం ప్రజలు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి సార్? మీ నాయకుడు ఎదురుగా ఎవడన్నా ఉంటే అయ్యా నాకు సమస్య వచ్చిందని వెళ్తావు. నేను చెప్తున్నా పిఠాపురం ప్రజలకి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్కి మీరు ఒక్క ఓటు వేశారు అంటే మీ నెత్తి మీద సమాధికి ఒక ఇటుక పేర్చుకున్నట్టే. ఖచ్చితంగా.